నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో హస్బెండ్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చేసినట్లయితే వారికి తెలియకుండా హోమియోపతి మందులు ఇవ్వచ్చా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా ఏ పేషెంట్కి అతి ముఖ్యమైన విషయము, ఏ పేషెంట్కి కన్సర్న్ లేకుండా మెడిసిన్ అనేది ఇవ్వడం జరగదండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల కొన్ని పేషెంట్ వ్యక్తిగత మానసిక ఒత్తిడిని బట్టి డాక్టర్ని సంప్రదించినట్లయితే మందులు ఇవ్వడం జరుగుతుంటుంది. ముందుగా చెప్పినట్లే హోమియోపతి మందు వ్యక్తిగత లక్షణాలను బట్టి, మనిషి బిహేవియర్ని బట్టి, మనిషి ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు పేషెంట్ కన్సర్న్ తీసుకొని ఇవ్వడము పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తుంటుంది. అంటే మెడిసినల్ యాక్షన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వారికి తెలిసి ఇవ్వడమే మంచిది. సో మన ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే కొంతమంది పేషెంట్స్కి స్ట్రెయిన్ వల్ల ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే హ్యాబిట్ ఉంటుంది. వారిలో నక్స్వామిక చాలా బాగా పనిచేస్తుంటుందండి. మరికొందరిలో పెర్క్వస్ మదర్ టింక్చరు, ఆల్కహాల్ అడిక్షన్స్ ఉన్న వారిలో చాలా బాగా పనిచేస్తుంటుంది. కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి టీనేజర్స్ నుంచి అలవాటు ఉంటుంది. వారిలో కెలాడియము మరియు టొబాకమ్ 30 లాంటి మెడిసిన్స్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే రిజల్ట్ అనేది ఫాస్ట్గా అగుపడుతుంటుంది. ఏది ఏమైనా ఆల్కహాల్ స్మోకింగ్ కన్జ్యూమ్ చేసినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంటుంది. మెడిసిన్ ఇచ్చినప్పుడు అవి తీసుకోకపోవడమే, అంటే ఆ సమయంలో ప్రొద్దున సమయంలో డైరెక్ట్ ఎంటీ స్టమక్ తీసుకున్నట్లయితే మెడిసినల్ యాక్షన్ చాలా బాగా పనిచేస్తుంటుంది. స్మోకింగ్ చేసి కానీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి కానీ మెడిసిన్ తీసుకున్నట్లయితే అది మెడిసినల్ యాక్షన్ తక్కువగా ఉంటుంది. మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో, డాక్టర్ సూచనలు మినహాకు డాక్టర్ ఇచ్చే పొటెన్సీని చాలా అక్యురేట్గా ఉంటుంది. కాబట్టి వారి పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే మనకి ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఆస్తమా ఉన్న పిల్లలు అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడవచ్చా అనే విషయంపై చర్చించుకుందాము. ఆస్తమా ఉన్న పిల్లల్లో నిస్సందేహంగా ఆడొచ్చండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. వారికి చల్లగాలి వల్ల ఇబ్బంది కనుక ఉన్నట్లయితే కొంచెము బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆడడం మంచిది. మరియు కొంతమందికి ధూళితో ఇబ్బందిగా ఉంటుంది. వారికి మాస్క్ పెట్టుకొని దుమ్ము చోట ఎక్కువగా ఉండకుండా ఆడుకోవడం మంచిది. మరికొందరు స్పోర్ట్స్లో వార్మప్ అలా ముందుగానే వార్మప్ చేస్తారు. మైల్డ్ టు మోడరేట్ కండిషన్స్లో ఆస్తమా అటాక్ అనేది జరగదు. హెవీగా చేయడము కొంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. అంటే హెవీ వార్మప్ చేస్తున్నప్పుడు వారికి ఇబ్బంది ఉండొచ్చు. అలాంటప్పుడు మన హోమియోపతి ట్రీట్మెంట్లో నాట్రమ్ సల్ఫ్, యాంటిమ్టాట్, అరేలియా, స్పైడర్ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయండి. సో మెడిసిన్తో వాళ్ళు అవుట్డోర్ స్పోర్ట్స్ లాంటివి, స్విమ్మింగ్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, జాగింగ్ అలాంటి, సైక్లింగ్ అలాంటివి చేయొచ్చు. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఒకవేళ ఇన్హేలర్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇన్హేలర్ చల్ల గాలి ఉన్నప్పుడు ఇన్హేలర్ యూజ్ చేసి స్పోర్ట్స్కి వెళ్ళడం మంచిది. కొంచెం ప్రొటెక్టివ్గా జాగ్రత్తలు తీసుకొని చేసుకున్నట్లయితే మంచిది. డాక్టర్ పర్యవేక్షణలో ఒకవేళ సివియర్ కండిషన్స్లో డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ డాక్టర్ గైడెన్స్ని బట్టి అవుట్డోర్ స్పోర్ట్స్కి వెళ్ళడం అతి ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.